గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యూ కెన్ విన్ అని మంచి బుక్. అందులో మంచి విషయాలు ఉంటాయి. అందులో ఫస్ట్ చాప్టర్ యాటిట్యూడ్. బ్రీఫ్గా మీకు చెప్తాను. సో ఏంటంటే ఒక అతను బెలూన్స్ అమ్ముతుంటాడు. అందులో రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆయనకి బిజినెస్ తగ్గిపోయినప్పుడు ఒక బెలూన్లో హీలియం నింపి వదులుతాడు. హీలియం నింపిన బెలూన్ పైకి వెళ్తుంటుంది అనమాట. సో అప్పుడు చాలామంది పిల్లలు వచ్చి కొంటుంటారు. ఒక అబ్బాయికి ఒక డౌట్ వస్తుంది, ఈ బ్లాక్ బెలూన్ కూడా అలాగే ఎగురుతుందా అని. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, బాబు అక్కడ అది కలర్ని బట్టి కాదు, అందులో ఉన్న కంటెంట్ని బట్టి అది ఎగురుతుంది అని. అంటే మన మన తాలూకా విజయం కూడా ఎలా ఉంటుంది అంటే, మన లోపల వితిన్ మనం బయట ఎలా ఉన్నాము, తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, పర్సనాలిటీ బాగుందా, సో మంచి షర్ట్లు వేసుకున్నామా, ఇవి అన్నీ ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం ఏంటంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్. మన ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నదే యాటిట్యూడ్, వైఖరి. వైఖరి యాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒకటి మనకి ఎదురుగా వచ్చిందనుకోండి, దాన్ని మనం ఎలా ఎదుర్కొన్నామో అన్న దాన్ని బట్టి మన యాటిట్యూడ్ మనకి బయటకు వస్తుంది అనమాట. అది వచ్చిన వెంటనే ఏదో కోపం వచ్చి "ఆ, చాలా ఏంటి ఇలాంటివి రాకూడదు, ఇది అదే" అలా అనుకుంటే అది మంచి వైఖరి కాదు. దాన్ని అలా వస్తుంటాయి, దాన్ని ఎదుర్కోవటం నేర్చుకోవాలి, నవ్వుతూ స్వీకరించడం నేర్చుకోవాలి. అలాంటి యాటిట్యూడ్ని మనం అలవాటు చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా అది మన ఇన్సైడ్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి విజయం రావాలంటే మన యాటిట్యూడే మెయిన్ కారణం. ఒక ఆఫ్రికాలో ఒక రైతు ఉంటాడు. ఆయన పొలం బాగా పండించుకొని చక్కగా ఆనందంగానే ఉంటాడు కుటుంబంతో. ఇంకొక తెలివైన వ్యక్తి వచ్చి డైమండ్స్ గురించి చెప్తాడు, వజ్రాల గురించి. నీకు చిన్న వజ్రం దొరికిందనుకో నీ జీవితమే మారిపోద్ది. నీకు బొటన వేలంత వజ్రం దొరికిందనుకో నువ్వు ఈ నగరాన్నే కొనిగలవని. సో ఇవన్నీ విన్న తర్వాత అవి పొలాల్లోనే దొరుకుతాయి అనేసరికి ఆయన ఏం చేస్తాడు, ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టదు. ఆ మరుసటి రోజు ఆయన పొలాన్ని అమ్మేసి ఆ యూరప్, స్పెయిన్, మిగతా అన్ని దేశాలు తిరుగుతాడు వజ్రాల కోసం. ఎక్కడ దొరకవు. చివరికి శారీరకంగా మానసికంగా అలిసిపోతాడు. అలిసిపోయిన తర్వాత నిరుత్సాహపడిపోయి బార్సినోలియా రివర్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. సో ఆ పొలం కొన్న వ్యక్తి ఆ, ఎవరైతే కొత్తగా కొన్నాడో ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఒంటెలకి నీరు పెడుతుంటాడు. పెడుతుంటే సూర్యకిరణాలు తాకి ఒక రాయి మెరుస్తుంటుంది అనమాట. ఇది చాలా భలే విచిత్రంగా మెరుస్తుంది అని చెప్పి ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే దాన్ని తీసుకొని ఆయన ఇంట్లో పెడతాడు. ఎవరైతే ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడో ఆయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆ రాయిని చూస్తాడు. ఇది రాయి కాదు, ఇది డైమండ్ అని చెప్తాడు అనమాట. సో డైమండ్ అని చెప్పినప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి అన్నీ చేస్తే అది డైమండ్ అని తెలుస్తుంది. సో పొలాన్ని అమ్మిన వ్యక్తి ఎక్కడెక్కడో ఎతికాడు డైమండ్స్ కోసం. సో ఈయనేమి ఆ పొలం కొన్న వ్యక్తికి అదే పొలంలో డైమండ్ దొరుకుతుంది. అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, సో అవకాశం అనేది మన పాదాల దగ్గరే ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. కాకపోతే దాన్ని మనం కనిపెట్టగలగాలి. మనం దానికోసం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. సో అవకాశం కనుక్కోలేని వారు మాత్రమే చాడీలు చెప్తారు. ఒకసారి వచ్చిన అవకాశం రెండోసారి రాకపోవచ్చు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అలాగే మనకి ఇందులో ఇంకొక స్టోరీ చెప్తాడు, డేవిడ్ అండ్ గోలియత్ అని ఒక స్టోరీ చెప్తారు. అక్కడ ఒక పెద్ద రాక్షసుడు అట్టాడు ఉంటాడు. ఆడు ఆ ఊర్లో చాలా అరాచకాలు చేస్తుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఆయన్ని ఎందుకు మీరు ఎదిరించకూడదు అని. వీళ్ళు భయపడిపోయి చెప్తారనమాట. ఏంటి ఎదిరించడం ఏంటి, ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసా నీకు, ఆయన చాలా పెద్దవాడు, ఆయన కొట్టామనుకోండి చాలా కష్టం అంటాడు. సో మీరు ఆయన కొడితే అని ఆలోచిస్తున్నారు, ఆయన కొడితే తప్పించుకోలేడు అని చెప్తే ఒక పెద్ద రాయి ఆయన మీద ఇసిరేస్తారనమాట. ఇసిరిస్తే ఆ పెద్ద శరీరం తప్పించుకోలేక ఆ రాయికి దొరికి ఆయన చనిపోతాడనమాట. సో అలాగా మనం ఎదుర్కోవటం అనేది నేర్చుకోవాలన్నమాట. ఆ ముందే భయపడిపోతే అవన్నీ రావు అనమాట. అలాగే మన యాటిట్యూడ్ని నిర్ణయించడానికి మెయిన్ 3 ప్రాధాన్యత ఇస్తాయి అన్నమాట. ఒకటి ఎన్విరాన్మెంటల్, పరిసరాలు. పరిసరాలు ఎలాగా ఇచ్చేస్తాయి అంటే, మనకి ఇల్లు,
ఇంటిలో ఉన్న డిసిప్లైను, ఇంటిలో ఉన్నటువంటి పరిసరాలను బట్టి కూడా మనం మౌల్డ్ అవుతాం. అలాగే స్కూలు, ఒక మంచి స్కూలు, ఒక మంచి టీచర్స్ దొరికి, ఒక మంచి పరిసరాలు దొరికితే పిల్లలు మంచిగా రాణిస్తారు. అదే పీర్ గ్రూప్ అంటే తోటి వాళ్ళు సరైన వాళ్ళు కారు అనుకోండి, అప్పుడు అది ఇబ్బంది అవుతుంది. అలాగే వర్క్ ప్లేస్, ఆఫీస్ అనుకోండి, లేదా మనం వర్క్ చేసే ప్లేస్ కూడా మంచి వాళ్ళు ఎక్కువ ఉంటే మనకు మంచి యాటిట్యూడ్ వస్తుంది, చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉంటే చెడ్డ యాటిట్యూడ్ వస్తుంది. అలాగే మీడియా, రకరకాల న్యూస్ పేపర్లు, ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచివే చూసామనుకోండి మన యాటిట్యూడ్ మంచిగా మెరుగవుతుంది. మన చెడువే చూసామనుకోండి మనకి యాటిట్యూడ్ చెడుగానే ఉంటుంది. అది మన కల్చర్, మనం పెరిగే వాతావరణం, మన తాలూకా మతం, ఆ, సో అలాగే మన సాంప్రదాయాలు, మన తాలూకా సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడాను మనల్ని మౌల్డ్ చేస్తాయి. ఒక మంచి యాటిట్యూడ్గా ఉండాలా, చెడ్డ యాటిట్యూడ్గా ఉండాలని. అలాగే ఎక్స్పీరియన్స్, మన అనుభవం కూడా మనల్ని ఏం చెప్తుంది అంటే మనం మంచిగా ఉండాలా, చెడ్డగా ఉండాలా, ఎలా ఉండాలి అని ఒకసారి ఒక అనుభవం బట్టి మనకి తెలుస్తుంది అనమాట. సో అలాగే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మంచి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు సమస్యలను ముందే గ్రహిస్తారు, యాంటిసిపేట్ చేస్తారనమాట. అన్ని రకాల కాలాల్లో దొరికే పండు లాంటి వాళ్ళు అనమాట మంచి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. ఏ సీజన్ అవైలబుల్ ఇన్ ఆల్ ఫ్రూట్ అవైలబుల్ ఇన్ ఆల్ సీజన్స్ అనమాట. పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ వలన మన సామర్థ్యం పెరుగుతుంది, మనకు టీం వర్క్ అనేది వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలుస్తుంది, మన క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనకి మంచి ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ మెరుగుపడతాయి అన్నమాట. మన ఒత్తిడి, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే మనకి మంచి ప్లీజింగ్ పర్సనాలిటీ ఉంటుంది, అంటే ఎప్పుడు నవ్వుకుంటూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి మంచి పర్సనాలిటీ అనేది ఉంటుంది. అదే నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటిది వాళ్ళు ఏంటంటే అది ఒక ప్రయోజనం లేని జీవితం అనమాట. వాళ్ళకి ఎప్పుడు ఇల్లు హెల్త్, అనారోగ్యం, ఎప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు, వాళ్ళ రిలేషన్స్ అన్నీ దెబ్బతింటాయి అన్నమాట.